ఇది అస పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీకి ఖమ్మం పార్లమెంట్‌లో 7 అసెంబ్లీలకు సంబంధించి ఓట్లు ఎట్లొచ్చినాయనేది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1,36,000 ఖమ్మం అసెంబ్లీలో 1,36,016 ఓట్లు 16 ఓట్లొచ్చినాయి. బీఆర్ఎస్‌కి 86,635 ఓట్లొచ్చినాయి. జనసేనకి 4,040 ఓట్లొచ్చినాయి. మెజారిటీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 49,381 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక పార్లమెంట్‌కొచ్చినప్పుడు ఖమ్మం అసెంబ్లీ పరిధిలో ఓట్లు 1,25,459 ఓట్లొచ్చినాయి. బీఆర్ఎస్‌కి 38,889 ఓట్లు, జనసేనకి 32,398 ఓట్లు. సో, మెజారిటీ 86,565. సో, ఇక్కడ జనసేన బదులు పార్లమెంట్‌లో బీజేపీ పోటీ చేసింది. అసెంబ్లీలోనేమో జనసేన పోటీ చేస్తే ఇక్కడ బీజేపీ పోటీ చేసింది. ఇది ఖమ్మం పార్లమెంట్‌కి సంబంధించింది. అంటే 49,371 నుంచి 86,565 ఓట్లు ఖమ్మం పరిధిలో కాంగ్రెస్ సాధించింది. సో, దాని తర్వాత పాలేరు అసెంబ్లీని తీసుకున్నప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,27,820 ఓట్లొస్తే బీఆర్ఎస్‌కి 70,170 ఓట్లొచ్చినాయి. బీజేపీకి 1,815 ఓట్లొచ్చినాయి. ఇక్కడ పాలేరులో 56,660 ఓట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వచ్చినాయి. ఇక పార్లమెంట్ పరిధిలో వచ్చినప్పుడు 2024లో పాలేరు అసెంబ్లీ పరిధిలో 1,20,069 ఓట్లు వస్తే బీఆర్ఎస్‌కి 58,388 ఓట్లొచ్చినాయి. బీజేపీకి 12,648 ఓట్లొచ్చినాయి. మెజారిటీ 61,681గా పాలేరు నియోజకవర్గంలో ఉంది. పాలేరులో అసెంబ్లీ ఎన్నికల్లో 56,660 ఉంటే పార్లమెంట్‌కి వచ్చేసరికి 61,681 ఓట్లు మెజారిటీ వచ్చింది. దాని తర్వాత మధిరను మనం తీసుకున్నప్పుడు మధిర పరిధిలో మధిర అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బట్టికి వచ్చినటువంటి ఓట్లు 1,08,970 ఓట్లు వస్తే బీఆర్ఎస్ లింగాల కమల్‌రాజుకి 73,518 వచ్చినాయి. బీజేపీకి 2,021 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మధిర అసెంబ్లీలో బట్టి మెజారిటీ 35,452 ఓట్లు. సో, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి RRRకి సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1,00,000 మధిర కాన్స్టిట్యున్సీ పరిధిలో అసెంబ్లీ పరిధిలో 1,14,087 ఓట్లు వచ్చినాయి. 1,14,087 ఓట్లు వస్తే ఇక్కడ బీఆర్ఎస్‌కి 50,617 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 974 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు. సో, మెజారిటీ మధిర 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 అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ మెజారిటీ 35 బట్టి మెజారిటీ 35,452. పార్లమెంటు అభ్యర్థి RRR మెజారిటీ 63,569. దాని తర్వాత వైరాని తీసుకున్నప్పుడు రామదాస్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థికి 93,913 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్‌కి 60,868 వచ్చినాయి. జనసేన అభ్యర్థికి 2,712 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ 33,045 ఓట్లు రామదాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వైరా అసెంబ్లీ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు ఎవరైనా ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్‌కి 98,280 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్‌కి 36,502 ఓట్లు వచ్చినాయి. జనసేనకి జనసేన అంటే బీజేపీ పోటీ చేసినట్టుంది ఈసారి. తాండ్ర వినోద్‌రావుకి 11,806 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఓవరాల్‌గా పార్లమెంట్ మెజారిటీ 61,778 ఓట్లు. వైరాలో రామదాస్ నాయక్‌కి 33,045 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో RRR రామ్ సహాయం రఘురామ్ రెడ్డికి 61,778 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక సత్తుపల్లికి సంబంధించినప్పుడు మట్టా రాగమయ్య కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు సత్తుపల్లిలో ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం 1,11,245 ఓట్లు వస్తే బీఆర్ఎస్‌కి 91,805 ఓట్లు వచ్చినాయి. బీజేపీ తాండ్ర వినోద్‌రావుకి అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి వేరే ఉన్నారు 1,842 ఓట్లు. మెజారిటీ 19,440 ఓట్లు వచ్చినాయి. సో, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్కి 2024లో సత్తుపల్లి నియోజకవర్గంలో 1,60,190 ఓట్లు వస్తే బీఆర్ఎస్‌కి 50,782 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 14,626 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ మెజారిటీ సత్తుపల్లి పరిధిలో 69,408 ఓట్లు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి 19,440 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 69,408 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఐశ్వర్యాపేటను మనం తీసుకున్నప్పుడు ఐశ్వర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి 74,993 ఓట్లు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో బీఆర్ఎస్‌కి 46,088 ఓట్లు వచ్చినాయి. బీజేపీ జనసేనకి సంబంధించి
2480 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల అశ్వరావుపేట కాంగ్రెస్ మెజారిటీ 28,905 ఓట్లు. సో ఇది పరిస్థితి. దాని తర్వాత పార్లమెంట్ని మనం తీసుకున్నప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో అశ్వరావుపేట 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి 76,116 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 33,189 ఓట్లు వచ్చినాయి. జనసేన లేకపోతే బీజేపీకి సంబంధించి తాండ్ర వినోద్రావుకి అశ్వరావుపేటలో 9,283 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ 42,927. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి 28,905 ఓట్లు వస్తే మెజారిటీ. పార్లమెంట్ ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో 42,927 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఈ కొత్తగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని తీసుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐకి 80,386 ఓట్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్ ఏఐఎఫ్బి అని వస్తుంది. సో 53,789 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి 37,555 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ సిపిఐ అభ్యర్థికి 26,547 ఓట్లు వచ్చినాయి. సో దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ట్రిపుల్ ఆర్కి 1,05,406 ఓట్లు 1,05,402 ఓట్లు వస్తే రెండో స్థానం 29,225 ఓట్లు బీఆర్ఎస్కి. దాని తర్వాత బీజేపీకి 27,240. మెజారిటీ కొత్తగూడెం అసెంబ్లీ పరిధిలో ఎంపీ ట్రిపుల్ ఆర్కి 76,177 ఓట్లు వచ్చినాయి. సో అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి 26,547 ఓట్లు మెజారిటీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి 76,177 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇది ఓవరాల్గా ఖమ్మం, పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, కస్తూరిపేట, కొత్తగూడెం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విడివిడిగా అసెంబ్లీ ఎన్నికలు 2023, అదేవిధంగా విడివిడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వివిధ నియోజకవర్గాలకు విడివిడిగా చెప్పడం జరిగింది. మొదటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి వచ్చిన మెజారిటీ ఈ వీడియోలో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ.